అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారా? మన దేవుడు దీర్ఘశాంతుడు, మహాబలం గలవాడు. ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. కనుక అలాంటి దేవుని దగ్గర ఉన్నాం. రండి, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. నహూము గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. వ్యర్థుడు నీ మధ్య నీక సంచరించడు, వాడు బొత్తిగా నాశనమాయను. ఈ మాట అష్షూరు సైన్యం గురించి రాయబడి ఉంది. వ్యర్థుడు అంటే దుర్మార్గుడు అని అర్థం. కాబట్టి దేవుని సంఘాన్ని, దేవుని ప్రజలను ఇబ్బంది పెట్టే, బాధ పెట్టేటువంటి వ్యర్థులు భూమి మీద లేకపోలేదు, ఉన్నారు. దుర్మార్గులు ఉన్నారు. అయితే ప్రియమైన వాళ్ళరా, అలాంటి వారికి దేవుడు సమాధిని సిద్ధపరిచాడు. 14వ వచనం. నినివే, యెహోవా నిన్ను బట్టి ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నీ పేరు పెట్టుకున్నవారు ఇంకా నువ్వు పుట్టకయుందురు. నీ దేవతాలయంలో చెక్కబడిన విగ్రహమే కానీ, పోతపోసిన ప్రతిమయే కానీ ఒకటివి లేకుండా అన్నీ నాశనము చేతును. నువ్వు పనికిమాలిన వాడవు కనుక నేను నీకు సమాధి సిద్ధపరుస్తాను. కాబట్టి దుర్మార్గులకు, పనికిమాలిన వారికి దేవుడు సమాధి సిద్ధపరుస్తున్నాడు. వింటున్నారా? అంటే విరోధంగా మాట్లాడుతూ, ఇది ఖచ్చితంగా నేను చెప్తున్నాను, అనుభవంలో చెప్తున్నాను. అర్థమైందా? దేవునికి విరోధంగా మాట్లాడితే, ఇప్పుడు సపోజు మోషేకి విరోధంగా మాట్లాడారు ఎవరు? అన్న అక్క ఇద్దరు, అంటే అహరోను మిరియాము. ఏమైంది? కుష్టు వచ్చింది. అహరోను మోషేలకు విరోధంగా అభిరాము, దాతాను, కోరాహులు మాట్లాడారు. ఏమైంది? నేల తెరుచుకొని విచిత్రమైన మరణాన్ని పొందారు. అలా బైబిల్లో చూస్తే దేవునికి, దేవుని సేవకులకి, పరిశుద్ధులకి వ్యతిరేకంగా మాట్లాడిన వారు, వారి మీదికి వచ్చిన వారు. ఎందుకంటే నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధలేదని దేవుడు చెప్పలేదా? వ్యర్థుడు మన మధ్య ఇక సంచరించడం అంటే అర్థమైంది, వాడు బొత్తిగా నాశనం అవుతాడు, వాడి అడుగుజాడలే ఉండవు. అంటే అష్షూరు సైన్యం గురించి ఇక్కడ మాట్లాడుతున్నట్టు మనకు అర్థమవుతుంది. ఆ రోజు అష్షూరు సైన్యము, ఈరోజు మన మీదకి ఎవరు వస్తే వాళ్ళు. ఆ రోజు నినివే ప్రజలు, ఈరోజు ఎవరైతే ఇలా దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నారో వారికి, వారు చేసే పనికిమాలిన పనులకి దేవుడు సమాధి సిద్ధపరుస్తూ ఉన్నాడు. చాలామంది దేవుని సేవకులకు వ్యతిరేకంగా తిరిగి సమాధి పాలైన వారు లేకపోలేదు, ఆకస్మిక మరణాన్ని పొందని వారు లేకపోలేదు, ఉన్నారు. అంటే నేను ఏదో చావాలి అని శపించడానికి ఈ మాటలు నేను మాట్లాడట్లేదు. ప్రియమైన వాళ్ళరా, ఆ మాటలు నేను మాట్లాడట్లేదు. ఈ మాటలో నా అంతరార్థాన్ని గమనించండి. జాగ్రత్త అని చెప్తున్నాను. వ్యర్థుడు బొత్తిగా నాశనం అవుతాడు, జాగ్రత్త అని చెప్తున్నాను. దుర్మార్గుడు బొత్తిగా నాశనం అవుతాడు. అందుకే ఆ లిస్టులో మనం ఉండకుండా జాగ్రత్త పడాలి అన్న ఉద్దేశంతో నేను ఈ వాక్యాన్ని బోధిస్తున్నాను. నేను బైబిల్లో నుంచి కొన్ని సందర్భాలు మీకు చెప్తాను. రండి నా ప్రియ స్నేహితులారా. యెషయా గ్రంథం 37వ అధ్యాయము, యెషయా గ్రంథం 37వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుతున్నాను. ఇక్కడ అష్షూరీయులు హిజ్కియా మీదకి వచ్చారు, దూషిస్తున్నారు, జీవంగల దేవుని దూషిస్తున్నారు. అసలు దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఊరుకోడు కదండి. 37వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుతున్నాను. 29వ వచనం. నా మీద నువ్వు వేయు రంకెలను, నువ్వు చేసిన కలహమును నా చెవిలో జొచ్చెను. నా గాలము నీ ముక్కునకు తగిలించేదను, నా కళ్ళెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించేదను. నువ్వు వచ్చిన మార్గమునే నిన్ను మళ్లించేదను. మరియు యెషయా చెప్పినది ఏమనగా, హిజ్కియా నీకు ఇదే సూచన ఎగును. నా ప్రియ స్నేహితులారా, రంకెలు వేస్తే దేవుని మీద, దేవుని ప్రజల మీద రంకెలు వేస్తే దేవుడు నా మీద నువ్వు వేయి రంకెళ్ళు,
విన్నారా? దేవుని మీద రంకెలు వేస్తే ఎలా ఉంటుంది? దేవుని సంఘాన్ని హింసించిన సౌలును దేవుడు పౌలుగా మార్చాడు. పశ్చాత్తాపడితే దేవుడు వాడుకుంటాడు. పశ్చాత్తాపడుకున్న రంకెలు వేస్తే దేవుడు ముక్కును గాలం తగిలిస్తాడు. దేవునితో పెట్టుకుంటే మనం తట్టుకోగలమా చెప్పండి? తట్టుకోలేం కదా. ఇలా బైబిల్లో ఇంకా మీకు అర్థం కావాలంటే 33వ వచనం నుండి చదువుతాను. కాబట్టి అష్షూరు రాజును గురించి యెహోవా సెలవిచ్చినదేమనగా, అతడు ఈ పట్టణంలోనికి రాడు, దాని మీద ఒక బాణమైన ప్రయోగింపడు, ఒక కేడమైనను దానికి కనుపరచడు, దాని ఎదుట ముట్టడి దెబ్బ కట్టడు. ఈ పట్టణము లోపలికి రాక తాను వచ్చిన మార్గమునే తాను తిరిగిపోవును. ఇదే యెహోవా వాక్కు. నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తం నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. అంతలో యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో 185,000 మందిని మొత్తెను. ఉదయమున జనులు లేవగా వారందరూ మృతకలేబరములై ఉన్నారు. అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నినివే పట్టణమును కొంచెం నివసించిన తర్వాత అతడు నిస్రోకను తన దేవత మందిరం మొక్కుచుండగా అతని కుమారుడైన అద్రమెలెకును షెరెజెరును ఖడ్గముతో అతని చంపి అరారాతు దేశములకు తప్పించుకొని పోయిరి. విన్నారా? ఏమైంది? ఎంత రంకెలు వేసాడు చూసినారా? అవును. కాబట్టి మన మీద ఎవరైతే రంకెలు వేస్తున్నారో పరిశుద్ధుల మీద, అర్థమైందా? హిజ్కియా మీద, దేవుని మీద, జీవంగల దేవుని దూషించడానికి ఎంత ధైర్యం మనకి. జాగ్రత్త, చాలా జాగ్రత్తగా బతకాలి భూమి మీద. నా ప్రియ స్నేహితులారా, దేవుడు అంటే తమాష కాదు, ఆటలు కాదు. అందుకే యెషయా గ్రంథం 52వ అధ్యాయం కూడా చదువుతాను చూడండి. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 7వ వచనం, 52:7 చదువుతున్నాను. సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువార్తమానం ప్రకటించుచు, రక్షణ సమాచారం ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాను సీయోనుతో చెప్పుతున్న వాని పాదములు పర్వతం ఎంతో సుందరములై ఉన్నవి. కాబట్టి ఇప్పుడు అక్కడికి సువార్త ప్రకటించేవారు, అనగా యెరూషలేము పర్వతాలను మనం చూపిస్తూ ఉన్నాయి. ఆ సువార్తమానం ఏంటంటే అష్షూరు ఇంకా రాడు, అష్షూరు సైన్యము మీ మీదికి రాదు, మీరు క్షేమంగా ఉండండి అని దాని అర్థం. నా ప్రియ స్నేహితులారు, చాలాసార్లు మనం భయపడుతూ ఉంటాం. చాలామంది మనల్ని భయపెడుతూ కూడా ఉంటారు. ఎవరైతే దుర్మార్గంగా వ్యర్థులు రంకెలేస్తుంటారో వారిని దేవుడు అణచివేస్తాడు. భయపడద్దు, దిగులు పడద్దు. అష్షూరు సైన్యాన్ని, అష్షూరు రాజునే వెనక్కి తిప్పిన దేవుడు నీ మీదికి వస్తున్న అపాయాలు, పెను ముప్పులు, అనగా శత్రువు యొక్క భయం, శత్రువును దేవుడు వెనుక తిప్పును గాక. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగలిగిన దేవా, మీకు ఎంతో వందనాలు. మీరు ఇచ్చిన ఈ మాటల కొరకు స్తుతిస్తూ, వ్యర్థుడు నీ మధ్య సంచరింపడు. అవును, అష్షూరు సైన్యాన్ని వెనుక తిప్పిన దేవుడు మాతో మాట్లాడినందుకై స్తుతిస్తూ, మా ప్రియ బిడ్డలు నాయన నీ ప్రియ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారిని కూడా దీవించండి నాయన. కనికరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే నీ పరిశుద్ధుల మీద రంకెలేస్తున్నారో, దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారో, ఆయన పనికిమాలిన వానికి సమాధి అన్నారు. కనికరించండి నాయన, మీరే కృపచూపమని ప్రార్థన చేస్తూ, మీ దయను కృపను కోరుతూ, పరిశుద్ధులకు గొప్ప అధికారాలు కూడా మీరు దయచేయమని, వ్యర్థుని దూరం చేయమని, సంచరింపకుండా చేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.